మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మాఘ ఆదివారం రాత్రి 12 లోపు కుక్క కనిపిస్తే ఈ ఒక్క పని చేయండి చాలు, పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. దరిద్రం పోయి డబ్బు కట్టల కొద్దీ వస్తుంది. ఎందుకంటే మన హిందూ ధర్మంలో మాఘమాసానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. మా అంటే లేదు అని, అఘం అంటే పాపం అని అర్థం. అంటే మనం జన్మజన్మన పాపాలను కడిగేసే శక్తి ఒక్క మాఘమాసానికే ఉంది. అందులోనూ ఈ మాసంలో వచ్చే ఆదివారాలకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. సాధారణంగా ఆదివారం అంటేనే సూర్య భగవానుడికి ప్రీతికరమైన రోజు. కానీ మాఘమాసంలో వచ్చే ఆదివారం నాడు సూర్యకిరణాల్లో ఉండే తేజస్సు శక్తి 1,000,000 రెట్లు ఎక్కువగా ఉంటుందని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎవరైతే తమ జీవితంలో విపరీతమైన ఆర్థిక కష్టాలతో, అప్పుల బాధలతో, అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ ఉన్నారో వాళ్ళందరికీ ఈ మాఘ ఆదివారం ఒక వరం లాంటిది. మన పెద్దలు, ఆధ్యాత్మికవేత్తలు ఏం చెప్తూ ఉన్నారంటే, రేపు రాత్రి 12 గంటల్లోపు మీకు మీ ఇంటి దగ్గరలో, వీధుల్లోనూ ఎక్కడైనా ఒక కుక్క కనిపిస్తే ఈ చిన్న పనిని చేయండి చాలు, మీ తలరాత మారిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఆర్థిక సమస్యలు, కష్టాలు, బాధలు పోతాయి. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. మీకు ఒక సందేహం రావచ్చు, ఆదివారం కదా సూర్యుడిని పూజించాలి, కానీ కుక్కకు ఆహారం పెట్టడం ఏంటి అని. ఇక్కడే ఉంది అసలు రహస్యం. సూర్యుడు అంటే ఎవరు? ఆరోగ్యం, ఐశ్వర్యము, విజయము మరియు కీర్తిని ఇచ్చే దైవం. కానీ మన జీవితంలో ఈ విజయాలు దక్కకుండా అడ్డుపడేది ఎవరు? మన కర్మలు, మనకు ఉన్న శని దోషాలు, రాహుకేతు దోషాలు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుక్క అనేది కాలభైరవుడి స్వరూపం. కాలభైరవుడు గ్రహ దోషాలను నివారించే శక్తివంతుడు. ఎప్పుడైతే మీరు ఈ పవిత్రమైన మాఘ ఆదివారం నాడు ఆ సూర్య భగవానుడి సాక్షిగా ఒక మూగజీవి ఆకలి తీరుస్తారో అప్పుడు మీకు అడ్డుగా ఉన్న గ్రహదోషాలన్నీ తొలగిపోయి సూర్యుడి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. అంటే మీ ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోయి లక్ష్మీదేవి రావడానికి మార్గం సుగమం అవుతుంది. మరి ఇంతకీ ఈ మాఘ ఆదివారం రోజు కుక్క కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అలాగే మాఘ ఆదివారం రోజు ఏ కూరలు అస్సలు తినకూడదు, ఏ కూరలు తింటే మంచిది, స్నానం ఎలా చేయాలి, ఇలాంటి ఎన్నో మంచి మంచి విషయాల గురించి కూడా తెలుసుకుందాం. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియోని జాగ్రత్తగా చివరి వరకు చూడండి. వీడియోలోనికి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయటం మర్చిపోవద్దు. ఇక అసలు విషయంలోనికి వస్తే, ఈ మధ్యకాలంలో చాలామంది మాకు డబ్బు నిలవటం లేదు, వచ్చినట్టే వచ్చి చేజారిపోతుంది అని బాధపడుతూ ఉన్నారు. దీనినే అలక్ష్మీ ప్రభావం అంటారు. ఎక్కడైతే దరిద్రము, గొడవలు, స్వార్థము ఉంటాయో అక్కడ అలక్ష్మి ఉంటుంది. మరి ఆ అలక్ష్మిని మీ ఇంటి నుండి తరిమి కొట్టాలంటే రేపు మాఘ ఆదివారం మీరు చేయాల్సిన పని చాలా సులువైనది. రేపు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి సూర్య నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత మీకు ఈరోజు ఉదయం 6 నుండి రాత్రి 12 లోపు ఎక్కడ కుక్క కనిపించినా ఆ కుక్కకు మీరు వండుకున్న ఆహారాన్ని కానీ, రొట్టెలు కానీ, అన్నం కానీ, చపాతీలు కానీ, లేదా బిస్కెట్లు కానీ, లేదంటే చిన్నపిల్లలు తినే పప్పలు ఉంటాయి కదా, అవి కానీ ఏదైనా సరే కుక్కకు పెట్టండి. అయితే ఇక్కడే ఒక చిన్న కిటుకు ఉంది. మీరు పెట్టే ఆ ఆహారంపై కొద్దిగా నువ్వుల నూనె రాయటం మాత్రం మర్చిపోకండి. నువ్వుల నూనె అంటే శనిదేవుడికి మహాప్రీతి. ఆదివారం నాడు సూర్యుడిని ఆరాధిస్తూనే శని ప్రభావం తగ్గడానికి ఇలా చేయటం వల్ల మీ జాతకంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. తండ్రి అయిన సూర్యుడు మరియు కుమారుడు అయిన శని ఇద్దరి అనుగ్రహం మీకు లభిస్తుంది. చాలామంది కుక్కలను చూడగానే భయపడుతూ ఉంటారు లేదా చీకొడుతూ ఉంటారు. కానీ మన పురాణాల ప్రకారం కుక్క అనేది విశ్వాసానికి మాత్రమే కాదు, వేదాలకు కూడా ప్రతీక. దత్తాత్రేయ స్వామి చుట్టూ ఉండే 4 కుక్కలు 4 వేదాలని మనకు తెలుసు. రేపు ఆదివారం నాడు మీరు కుక్కకు ఆహారం పెట్టేటప్పుడు మీ మనసులో ఒక బలమైన సంకల్పం ఉండాలి. నా కష్టాలన్నీ తీరిపోవాలి, నాకు ఉన్న దరిద్రం పోవాలి అని మనసులో బలంగా కోరుకోండి. అలాగే ఆహారం పెట్టే సమయంలో ఓం కాలభైరవాయ నమః లేదా ఓం సూర్యాయ నమః అని స్మరించుకోండి. కుక్కలకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. అవి మన కంటికి కనిపించని నెగటివ్ ఎనర్జీని పసిగట్టగలవు. మీ చుట్టుప్రక్కల ఉండే దుష్ట శక్తులను, దిష్టి దోషాలను అవి తమ పైకి తీసుకొని మిమ్మల్ని కాపాడతాయి. అందుకే గ్రామాల్లో ఇప్పటికీ కుక్కలు
అకారణంగా మొరిగితే ఏదో చెడు జరుగుతుందని భావిస్తారు. అంటే అవి మనకు రక్షక కవచంలా పనిచేస్తాయి అన్నమాట. అలాంటి మూగజీవి కడుపు నింపటం ద్వారా మీరు పొందే పుణ్యం అంతా ఇంతా కాదు. నిజానికి మన పురాణాల లోతుల్లోనికి వెళ్తే కుక్కలకు ఆహారం పెట్టడం అనేది ఈనాటిది కాదు, యుగ యుగాల నుండి వస్తున్న ఆచారం. దీని వెనుక ఒక అద్భుతమైన ఇతిహాస గాథ ఉంది. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు స్వర్గారోహణ చేసే సమయంలో ధర్మరాజుతో పాటు చివరి వరకు నడిచింది ఎవరని అనుకుంటున్నారు? ద్రౌపది కాదు, భీముడు కాదు, అర్జునుడు కూడా కాదు. వారందరూ మధ్యలోనే రాలిపోయారు. కానీ ఒక్క శునకం మాత్రం ధర్మరాజు వెంటే చివరి వరకు నడిచింది. ఇంద్రుడు రథం తీసుకొని ధర్మరాజును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చినప్పుడు ఆ కుక్కను వదిలేసి రా స్వర్గంలోనికి జంతువులకు ప్రవేశం లేదు అని చెప్తాడు. అప్పుడు ధర్మరాజు ఏమన్నాడంటే, నా కష్టసుఖాల్లో తోడుగా నిలిచిన ఈ ప్రాణిని వదిలేసి ఆ స్వర్గ సుఖాలు నాకు వద్దు అని కరాఖండిగా చెప్పేస్తాడు. అప్పుడు ఆ కుక్క రూపం మారి సాక్షాత్తు యమధర్మరాజుగా దర్శనమిస్తాడు. అంటే దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే కుక్క అనేది కేవలం జంతువు కాదు, అది ధర్మానికి ప్రతీక. అందుకే రేపు మాఘ ఆదివారం నాడు మీరు కుక్కకు పెట్టే ఆ ఆహారం సాక్షాత్తు ధర్మదేవతకే పెట్టినట్టు. ధర్మం ఎప్పుడూ మనల్ని కాపాడుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ పరిహారం చేయడానికి సమయం కూడా చాలా ముఖ్యం. రేపు ఆదివారం ఉదయం నుండి రాత్రి 12 గంటలలోపు ఎప్పుడైనా సరే మీరు ఈ పని చేయవచ్చు. కానీ మాఘమాసంలో సూర్యుడు ఉచ్చస్థితిలో ఉంటాడు కాబట్టి ఉదయం వేళ లేదా సాయంత్రం సంధ్యా సమయంలో చేయటం ఇంకా మంచి ఫలితాలను ఇస్తుంది. ఒకవేళ మీ ఇంటి దగ్గర నల్ల కుక్క కనిపిస్తే అది ఇంకా విశేషం. ఎందుకంటే నల్ల కుక్క శనిదోషాలను త్వరగా హరిస్తుంది. అలా అని వేరే రంగు కుక్కలు కనిపిస్తే పెట్టకూడదు అని అనుకోకండి. ఏ కుక్క కనిపించినా పర్వాలేదు, దాని ఆకలి తీర్చటమే మనకు ముఖ్యం. మీ చేతితో ఆ మూగజీవికి ఆహారం పెట్టడం వల్ల మీ హస్తరేఖల్లో ఉన్న దురదృష్ట రేఖలు కూడా అదృష్ట రేఖలుగా మారిపోతాయి. అంతటి శక్తి అన్నదానానికి ఉంది. అందులోనూ మాఘమాస ఆదివారాల్లో చేసే దానానికి 1000 రెట్ల ఫలితం ఉంటుంది. ఈ పరిహారం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి. కుక్కలను కాలితో తన్నడం కానీ రాళ్లతో కొట్టడం కానీ చేయకండి. ముఖ్యంగా ఈ పవిత్రమైన రోజున వాటిని హింసిస్తే అది నేరుగా పాపానికి దారితీస్తుంది. ఒకవేళ మీరు అపార్ట్మెంట్లో ఉంటూ కుక్కలు దొరక్కపోతే రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఎక్కడ కనిపించినా పర్వాలేదు, అక్కడ ఈ ఆహారం పెట్టండి. మీ శక్తి కొద్దీ అది ఒక చిన్న బిస్కెట్ ప్యాకెట్ అయినా సరే, లేదా ఇంట్లో మిగిలిన అన్నంలో కాస్త పాలు, నువ్వుల నూనె కలిపి అయినా పెట్టండి. కానీ ఏదో ఒకటి ఆ జీవి కడుపుకు వెళ్ళేలాగా చూడండి. చాలామంది లక్షలు ఖర్చు పెట్టి హోమాలు, యాగాలు చేస్తూ ఉంటారు. కానీ అంత శక్తి లేని సామాన్యులకు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలే పెద్ద ఫలితాలను ఇస్తాయి. భగవంతుడు ఆశించేది ఆడంబరాలు కాదు, ఆత్మీయత. ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పనిసరిగా పరిహారం చేయాలి. మాఘమాసం అంటేనే ఆరోగ్యానికి ప్రతీక. మీ ఇంట్లో ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉంటే వారి చేతుల మీదుగా ఈరోజు కుక్కకు ఆహారం ఇప్పించండి. మాఘమాసపు సూర్యకిరణాలు మనపై పడటం వల్ల ఎముకల పుష్టి, చర్మ వ్యాధుల నివారణ జరుగుతుంది. ఈ సమయంలో ఆకలితో ఉన్న జీవికి అన్నం పెట్టడం అనేది ఒక రకమైన భూతదయ. ప్రకృతిలోని ప్రతి జీవిలోనూ దైవాన్ని చూడటమే మన సంస్కృతి. కాబట్టి ఈ అరుదైన అవకాశాన్ని వదులుకోకండి. కేవలం ఒక్క కుక్కకు ఆహారం పెడితే చాలు, మీ దరిద్రమంతా పోయి అపారమైన ధనప్రాప్తి కలుగుతుంది. మనం ఆధునిక ప్రపంచంలో బ్రతుకుతున్నాం కాబట్టి దీనిని సైన్స్ పరంగా కూడా ఆలోచిద్దాం. కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల మనలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. దీనిని లవ్ హార్మోన్ అంటారు. ఇది మనలో ఉన్న ఒత్తిడిని తగ్గించి మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక కుక్కకు బిస్కెట్ వేసినప్పుడు అది తోక ఊపుతూ చూపే ఆ విశ్వాసం, ప్రేమ మనసుకు ఎంత ఆనందాన్ని ఇస్తుందో. ఆ ఆనందమే ఒక పాజిటివ్ ఎనర్జీ. ఆ ఎనర్జీతో మీరు ఏ పని చేసినా అది విజయవంతమవుతుంది. అంటే ఆధ్యాత్మికంగానే కాదు, మానసికంగా కూడా ఇది మనకు ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి ఈ మాఘ ఆదివారం రోజు మీకు రోడ్డు మీద కానీ వీధుల్లో కానీ ఎక్కడైనా కుక్క కనిపిస్తే ఆ కుక్కకు ఏదో ఒక ఆహారం పెట్టండి. కానీ ఆహారానికి కొంచెం నువ్వుల నూనె రాసి ప్రేమగా పెట్టండి. మీరు ఆహారం పెట్టేటప్పుడు ఆ మూగజీవి కళ్ళల్లోనికి ఒక్కసారి చూడండి. అందులో మీకు నిష్కల్మషమైన ప్రేమ కనిపిస్తుంది. ఆ ప్రేమే దేవుడు.
ఇంకొక చిన్న చిట్కా చెప్తాను వినండి. ముఖ్యంగా వ్యాపారస్తులు మీ షాపుల్లో లేదా ఆఫీసుల్లో గిరాకీ తగ్గినా, డబ్బులు ఇరుక్కుపోయినా వారం రోజుల పాటు ఉదయం మీ షాపు తెరిచే ముందు ఒక కుక్కకు బిస్కెట్లు వేసి ఆ తర్వాత షాపు తెరవండి. ఆ రోజంతా మీకు ఎంత సానుకూలంగా ఉంటుందో మీరే గమనిస్తారు. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు రాక విసిగిపోయిన వారు వారం రోజుల పాటు కుక్కలకు తీపి రొట్టెలు లేదా పాలల్లో బెల్లము కలిపి పెట్టడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. తీపి అనేది మనసుకు ప్రశాంతతను, విజయానికి సంకేతాన్ని ఇస్తుంది. ఇది చాలామంది అనుభవపూర్వకంగా చెప్పిన విషయం. నమ్మకం లేని వారికి ఇవన్నీ మూఢనమ్మకాలుగా అనిపించవచ్చు, కానీ నమ్మిన వారికి ఇవే అద్భుతాలుగా మారతాయి. కానీ ఏ రాశి వారైనా సరే ఈ మాఘ ఆదివారం నాడు కుక్కకు ఆహారం పెడితే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. రేపు రాత్రి 12 గంటల్లోపు ఎప్పుడైనా ఈ పని చేయవచ్చు. మీ ఇంటి బయట మిగిలిపోయిన ఆహారాన్ని పడేయకుండా దానిని ఒక పద్ధతిగా శుభ్రమైన పాత్రలో లేదా ఆకులో పెట్టి పైన కొంచెం నువ్వుల నూనె పోసి కుక్కలకు పెట్టండి. మనం తినేది ఏదైనా సరే అందులో పిడికెడు తీసి పక్కన పెట్టి ఇది భగవంతుడి భాగం అనుకుని మూగజీవాలకు పెట్టడమే మన భారతీయ సంస్కృతి. కాబట్టి రేపటి మాఘ ఆదివారం రోజున తప్పకుండా ఇలా కుక్కకు ఆహారం పెట్టి ఆ దేవుడి కృపకు పాత్రులవ్వండి. మీ కష్టాలన్నీ తీరిపోతాయి, సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. మీకంతా మంచే జరుగుతుంది. మాఘమాసంలో వచ్చే ఆదివారాలనే మాఘ ఆదివారాలు లేదా మాఘపు ఆదివారాలు అంటారు. మాఘ ఆదివారాలు పరమ పవిత్రమైనవి. మాఘ ఆదివారం రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేవాలి. ఈ రోజున పొరపాటును కూడా ఆలస్యంగా నిద్ర లేవకూడదు. ఈ రోజున ఆడవారు త్వరగా నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని ఇంటి ముందు చక్కగా రథం ముగ్గును వేసుకోవాలి. ఈరోజు రథం ముగ్గు వేస్తే చాలా మంచిది. రథం ముగ్గు వేసి పసుపు కుంకుమలతో అలంకరించుకోండి. గుమ్మానికి పసుపు కుంకుమలు రాసుకోండి. తర్వాత శుచిగా నదీ స్నానం చేసుకోవాలి. నదీ స్నానం చేయలేని వారు కనీసం ఇంటి వద్ద అయినా స్నానం చేసుకోవాలి. ఈరోజు ఇంటి వద్ద స్నానం చేసేవారు రథసప్తమి రోజు చేసినట్టు భుజాల మీద, నెత్తి మీద జిల్లేడు, రేగి ఆకులను పెట్టుకుని స్నానం చేస్తే చాలా మంచిది. ఇలా స్నానం చేసిన తర్వాత ఒక చెంబుడు నీటిని తీసుకొని ఆ నీటిలో ఒక ఎర్రటి పుష్పాన్ని కొద్దిగా కుంకుమను వేసి సూర్యభగవానుడికి ఆర్జ్యం సమర్పించండి. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ సూర్యునికి ఆర్జ్యం సమర్పిస్తే ఇక మీ జన్మ ధన్యమైపోయినట్లే. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి. సూర్య భగవానుడి ఆశీస్సులతో మీకు మంచి రోజులు ప్రారంభం అవుతాయి. అలాగే ఈరోజు ఉదయాన్నే ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. సూర్యుడి ఫోటో ఉంటే సూర్యుడి ఫోటో ముందు లేదా విష్ణుమూర్తి ఫోటో ముందు దీపం పెట్టుకోవాలి. కుదిరితే ఆదిత్య హృదయ పారాయణం చేయండి లేదా ఫోన్లో పెట్టుకొని వినండి. ముఖ్యంగా ఈరోజు బెల్లం పరమాన్నం చేసి ఆ పరమాన్నాన్ని వేడివేడిగా ఉన్నప్పుడే చిక్కుడు ఆకులలో వేసి దేవుడికి నివేదన చేసి తర్వాత మీరు తింటే రోగాలు పోతాయి, మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఇక ఈరోజు ఇంటి వద్ద స్నానం చేసేవారు స్నానం చేసే నీటిలో చిక్కుడు ఆకులను కానీ రేగి ఆకులను కానీ కొన్ని తెల్ల నువ్వులను కానీ వేసుకుని స్నానం చేయాలి. ఇలా స్నానం చేసే ముందు కొన్ని నువ్వులను నమిలి మింగాలి. ఇలా ఎవరైతే మాఘ ఆదివారం రోజు స్నానం చేస్తారో వారి పాపాలన్నీ కూడా అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తాయి. శరీరంలో ఉన్న సకల వ్యాధులు నశిస్తాయి. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది. మాఘ ఆదివారం రోజు ప్రతి ఒక్కరూ ఎరుపు లేదా పసుపు రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిది. సూర్య భగవానుడి అనుగ్రహం కలుగుతుంది. సకల సంపదలు సిద్ధిస్తాయి. కనుక ఈరోజు ఆడవారు, మగవారు అందరూ కూడా ఈ రంగులో ఉండే దుస్తులు ధరించండి. కానీ ఈరోజు పొరపాటున కూడా నలుపు మరియు నీలం రంగులో ఉండే దుస్తులు ధరించకూడదు. లేనిపోని కష్టాలు వస్తాయి. అంతేకాదు మాఘ ఆదివారం రోజు రేగి చెట్టు కింద నువ్వుల నూనెతో ఒక దీపం పెడితే ఉద్యోగ సమస్యలు పోతాయి. ఉద్యోగంలో మంచి వృద్ధి కనిపిస్తుంది. ప్రమోషన్లు వస్తాయి. ఉద్యోగం లేని వారికి కోరుకున్న ఉద్యోగం వస్తుంది. తర్వాత ఈరోజు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకొని ఒక చిన్న గ్లాసు సగానికి పాలు తీసుకోండి. ఎక్కువ అవసరం లేదు. ఒక 2 స్పూన్లు అయితే సరిపోతుంది. ఆ పాలల్లో కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం పంచదార ఈ 3 కలిపేసేసి ఆ పాలను మీ ఇంటి ప్రధాన ద్వారం ఏదైతే ఉంటుందో గడపకు 2 పక్కలా కూడా చిలకరించి చల్లండి. ఈ విధంగా చల్లటం వల్ల ఏమవుతుంది అంటే అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీ ఇంటికి కలిగి మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. దీనివల్ల మీ ఇంటికి ఉన్నటువంటి నరదృష్టి, నరఘోష అన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. ఈ పాలను తులసమ్మ దగ్గర కూడా చల్లండి. ఈరోజు తులసమ్మ దగ్గర ఈ పాలను చల్లినా కూడా చాలా అంటే చాలా మంచి ఫలితం అయితే వస్తుంది.
మాఘమాసంలోని ఆదివారాలకు ఎంతో విశిష్టత ఉంది. మాఘ ఆదివారాలు మాఘమాసంలో పవిత్రమైన రోజులు. ఎందుకంటే ఆదివారం ఆ సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు. అందుకే మాఘమాసంలోని ఆదివారం రోజు ఆ సూర్య భగవానుణ్ణి విశేషంగా పూజిస్తారు. మాఘపు ఆదివారం నోములు నోచుకుంటూ ఉంటారు. మాఘ ఆదివారం ఎంతో మహత్యం కలిగిన రోజు. ఇది అపమృత్యువును పోగొట్టి అభిష్ట సిద్ధిని కలిగిస్తుంది. మాఘ ఆదివారం నాడు ఎవరైతే సూర్యుని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో వారికి సర్వరోగ విముక్తి, పుత్ర పౌత్రాభివృద్ధి, పుణ్యలోక ప్రాప్తి కలుగుతాయని పురాణ వాక్కు. మాఘ ఆదివారం అరుణోదయ వేళ చేసే నదీ స్నానం ఎంతో శ్రేష్టం. అరుణోదయ కాలం అంటే సూర్యోదయానికి గంటన్నర ముందు కాలాన్ని అరుణోదయ కాలం అంటారు. ఈ సమయంలో నదీ స్నానం చేయాలి, లేదా ఇంట్లో అయినా సరే తప్పక స్నానం చేయాలి. ఆ తర్వాత సూర్యోదయ కాలంలో సూర్య భగవానుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఇలా చేస్తే అత్యంత పుణ్యఫలం కలుగుతుంది. ఇక ఈ మాఘ ఆదివారం రోజు బెల్లాన్ని దానం చేస్తే పార్వతీదేవి సంతోషిస్తుంది. ఉప్పును దానంగా ఇవ్వటం వలన సాక్షాత్తు ఆ శివుడు ఆనందిస్తాడు. కానీ ఈ దానాలన్నీ కొంతమంది బ్రాహ్మణులు మాత్రమే స్వీకరిస్తారు. కనుక ఈ దానాలు స్వీకరించే వారిని తెలుసుకొని మాఘ ఆదివారం రోజు వీటిని దానంగా ఇస్తే అష్టదరిద్రాలు పోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మాఘ ఆదివారం రోజు నువ్వులను గోవులకు తినిపిస్తే సమస్యలన్నీ తొలగిపోతాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. కాబట్టి మీరు కూడా మాఘ ఆదివారం రోజు ఈ పనులు చేసి శుభ ఫలితాలను పొందండి. ఈరోజు ఇంట్లో ఆడవారు కొన్ని కూరలు వండితే చాలా మంచిది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఈరోజు ఏ కూర వండాలి అంటే కనుక ఈరోజు చిక్కుడుగాయను వండి తింటే చాలా మంచిది. ఈరోజు చిక్కుడును తినటం వలన సూర్యభగవానుడి పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. దీనివల్ల ఇంట్లో ధనధాన్యాలకు ఎన్నటికీ లోటు అనేది ఉండదు. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఆరోగ్యపరంగా చూసిన చిక్కుడులో ఉండే పోషకాలు శరీరానికి రోగనిరోధక శక్తిని అందిస్తాయి. సూర్యుడు ఆరోగ్య ప్రదాత కాబట్టి ఈరోజు చిక్కుడు తినటం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. అందుకే ఈ మాఘ ఆదివారం రోజు మీ ఇంట చిక్కుడుగాయ కూరను వండండి. మగపిల్లలకు మగవారికి తప్పనిసరిగా ఈ కూరను వండి పెట్టండి, మంచి జరుగుతుంది. అలాగే ఈరోజు పాలకూర వండితే చాలా అంటే చాలా మంచిది. పాలకూరలో ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది. పాలకూర తిన్న వారికి బుద్ధి అనేది పెరుగుతుంది, మెదడు చురుకుగా పనిచేస్తుంది, జ్ఞాపక శక్తి కూడా మెరుగుపడుతుంది. కాబట్టి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కానీ పాలకూర తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ మాఘ ఆదివారం రోజు పాలకూరను ఎవరైతే వండుతారో ఆ ఇంట ఆరోగ్యము, ఐశ్వర్యము అనేవి ఎప్పుడూ ఉంటాయి అని మన శాస్త్రాల్లో చెప్పటం అయితే జరిగిందనమాట. కాబట్టి ఈరోజు ప్రత్యేకించి పాలకూరతో వేపుడు కానీ, పాలకూరతో పప్పు చేసుకోవడం కానీ, పాలకూరతోటి ఇంకా రకరకాలు ఉంటాయి కదా. ఎవరికి ఇష్టమైన పద్ధతిలో వారు పాలకూరను వండుకుంటే చాలా మంచిది. ఇంట్లోని పిల్లలకు, మగవారికి ఈ కూరను పెట్టడం మర్చిపోవద్దు. ఇక ఈ రోజున ఆడవారు గుర్తుపెట్టుకోవాల్సిన మరో ముఖ్యమైన కూరగాయ దొండకాయ. ఈరోజు దొండకాయ కూరను వండి తినటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది మరియు ఇంట్లో గొడవలు తగ్గుతాయి. శాంతి ఉన్న చోటనే లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. కాబట్టి ఈ రోజున దొండకాయతో చేసిన వంటకాలను తీసుకోవటం శుభప్రదం. అంటే దొండకాయ కూర, దొండకాయ 65 లేదా దొండకాయ పచ్చడి చేసుకుని తినడం చేస్తే మీకు సంవత్సరం అంతా ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి. కనుక దొండకాయను గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత కూరగాయ వచ్చేసి క్యారెట్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. క్యారెట్ తింటే మన శరీరానికి మంచి పుష్టిని అందిస్తుంది. అలాగే చర్మ సౌందర్యానికి కూడా చాలా మంచిది. పిల్లల్లో మతిమరుపు అనేది తగ్గుతుంది. పిల్లలకు జ్ఞాపక శక్తిని పెంచుతుంది. కాబట్టి క్యారెట్ని ఈరోజు జ్యూస్ రూపంలో కానీ, లేదంటే కనుక క్యారెట్ హల్వా రూపంలో కానీ, క్యారెట్ స్వీట్ రూపంలో కానీ, లేకపోతే కనుక క్యారెట్ వేపుడు రూపంలోనైనా సరే కానీ, ఇలా ఏ రకంగానైనా కానీ క్యారెట్ను కనుక ఈరోజు ఇంట్లో వండుకున్న తిన్న ఆయుష్ జ్ఞానము అనేది పెరుగుతుంది. అలాగే ఈరోజు తినవలసిన మరొక ఆకుకూర ఏమిటి అంటే మునగాకు. ఈరోజు మునగాకును పప్పులో వేసి కానీ, లేదా ఫ్రై లాగా కానీ, కూరలలాగా కానీ ఈరోజు ఇంట్లో వండుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మునగాకు శరీరానికి బలాన్ని ఇవ్వటమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ముఖ్యంగా మగపిల్లలు ఉన్నవారు ఈ కూరలను అస్సలు మిస్ అవ్వకండి. మగపిల్లల జాతకంలో ఏవైనా దోషాలు ఉన్నా, చదువు మీద ఏకాగ్రత కుదరకపోయినా ఈ రోజున
ఈ కూరలను వండి పెట్టి వారికి తినిపిస్తే వారి భవిష్యత్తు బంగారుమయమవుతుంది. సూర్య భగవానుడి అనుగ్రహం కలుగుతుంది, మంచి ఆరోగ్యం కలుగుతుంది. అపమృత్యు దోషాలు పోయి ఆయుష్ పెరుగుతుంది. వారు గొప్ప స్థాయికి ఎదుగుతారు. కాబట్టి మునగాకు అనేది ఏదో ఒక రూపంలో ఈరోజు వండుకునే ప్రక్రియ అయితే చేయండి. ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా తినవచ్చు. ఇందులో కాల్షియం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మోకాల నొప్పులు ఉన్నవాళ్ళు, ఒళ్ళు నొప్పులు ఉన్నవాళ్ళు, మెడ నరాల నొప్పులు ఉన్నవాళ్ళు, నరాల బలహీనత ఉన్నవాళ్ళు అందరూ కూడా మునగాకును చక్కగా తినవచ్చు. ఇక ఈరోజు అస్సలు తినకూడనటువంటి కూరగాయలు కొన్ని ఉన్నాయి. ఈరోజు వంకాయ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తినకూడదు. వంకాయ వాతానికి చిహ్నం. వంకాయ అనేది గ్యాస్ట్రిక్ ప్రాబ్లంని క్రియేట్ చేస్తుంది. అలాగే వంకాయ పిల్లలకు పెట్టడం కూడా అంత మంచిది కాదు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వంకాయ తినకూడదు అని శాస్త్రాల్లో కూడా చెప్పారు. అలాగే ఈరోజు ముల్లంగిని కూడా అస్సలు తినకూడదు. అంటే పప్పుచారులో, సాంబార్లో వేసుకుని ముల్లంగిని చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. కానీ ఈ మాఘ ఆదివారం ఒక్కరోజు మాత్రం ముల్లంగిని తినొద్దు. అలాగే నాన్ వెజ్ కూడా ఈరోజు తినకూడదు. చికెను, మటను, ఫిష్, రొయ్యలు, అలాగే గవ్వలు, ఇంకా నత్తలు, పీతలు, ఎండు చేపలు, ఇంకా నాన్ వెజ్కి సంబంధించినవి పిజ్జా రూపంలో కానీ, బర్గర్ల రూపంలో కానీ, దమ్ బిర్యానీల రూపంలో కానీ, లేదంటే కనుక చికెన్ 65, మటన్ 65, ఇంకా వచ్చేసి కిచిడీ రూపంలో ఇట్లా బయట కానీ ఇంట్లో కానీ ఏ రకంగానూ కూడా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాంసాహారం అనేది తినకూడదు. ఈరోజు నాన్ వెజ్ తింటే ఆయుష్ తగ్గిపోతుంది, రోగాలు వస్తాయి అని శాస్త్రాలలో స్పష్టంగా చెప్పారు. అలాగే గుడ్డు కూడా ఈరోజు తినకూడదు. ఎందుకంటే కోడిగుడ్డు ఏ చెట్టుకు కాయదు, ఏ భూమిలో పండదు. కోడి పెడితేనే గుడ్డు వస్తుంది. చాలామంది కోడిగుడ్డును నాన్ వెజ్ కాదు, శాకాహారం అని చెప్తూ ఉంటారు. కానీ కోడిగుడ్డు నుంచే కోడి పిల్ల వస్తుంది కాబట్టి కోడిగుడ్డు వెజ్ కాదు, నాన్ వెజ్. కాబట్టి ఈరోజు కోడిగుడ్డు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆమ్లెట్ల రూపంలో కానీ, ఉడకబెట్టిన గుడ్డు రూపంలో కానీ తినొద్దు. పిల్లలకు బలం అని చెప్పి రోజుకి ఒక కోడిగుడ్డు ఉడకబెట్టి పిల్లలకు ఇస్తూ ఉంటారు. అది ఆరోగ్యానికి మంచిదైనప్పటికీ కూడాను ఈ మాఘ ఆదివారం రోజు మాత్రం పిల్లలకు కోడిగుడ్లు అయితే పెట్టకండి. కావాలంటే ఒక గ్లాసుడు పాలు ఇవ్వండి. కానీ పిల్లలకు మాత్రం గుడ్డు అనేది ఈరోజు ఇవ్వకండి. నాన్ వెజ్ అనేది ఏ రూపంలోనూ కూడా ఈరోజు టచ్ చేయకుండా ఉంటేనే మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రత్యేకంగా కొడుకులు ఉన్నవారు ఈ విషయాలను మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకోండి. మిస్ అవ్వద్దు అని చెప్పి ఎందుకు చెప్పాము అంటే కనుక ఈరోజు మీ కొడుకుల చేత ఈ నియమాలను పాటింపజేస్తే వారి ఆరోగ్యం చాలా బాగుంటుంది. అనారోగ్యాలు రాకుండా ఉంటాయి కనుక ఈరోజు ఇంట్లో ఉన్న మగపిల్లల చేత, మగవారి చేత ఈ కూరలను తినిపించకండి. వారు తినేలా చేయకండి. వంకాయ, ముల్లంగి, నాన్ వెజ్ మాత్రం ఈరోజు ఎవరూ తినవద్దు. ఇంతకీ ఇంట్లో మగవారు నాన్ వెజ్ వండమని సతాయిస్తే వారితో గొడవలు పడొద్దు. ఈ వీడియో చూపించండి. అంతకీ వారు మాట వినకపోతే వారికి వండి పెట్టేయండి. మీరు మాత్రం తినకుండా ఉండండి, సరిపోతుంది. కానీ ఈరోజు నాన్ వెజ్ తినకుండా ఉంటేనే మంచిది. ఇవే ఈరోజు పాటించాల్సిన ఆహార నియమాలు. అంతేకాదు ఈ మాఘ ఆదివారం రోజు రాగి ఉసిరికాయలను చెట్టు నుండి కొయ్యకూడదు. ఉసిరికాయ పచ్చడి, ఉసిరికాయతో చేసిన పదార్థాలను తినకూడదు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.